భూకంపంతో ఉత్తర తెలంగాణ వణికిపోయింది. జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల సహా పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడిపోయాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు జగిత్యాల జిల్లా భీమారంలో ఓ ఇల్లు కూలిపోయింది. కుటుంబ సభ్యులు సమయానికి బయట పరుగు తీయటంతో ప్రాణనష్టం తప్పింది. జగిత్యాల రూరల్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లేర్పడ్డాయి. అటు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట్, దండేపల్లి మండలాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఉత్తర తెలంగాణ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. దాంతో ఒక ఇల్లు నేలమట్టమైంది. ఇంకొన్ని ఇళ్ళైతే క్రాక్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కూడా భూమి కంపించినటువంటి అంటే 3 సెకండ్ల వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో పలు ప్రాంతాల్లో 2 సార్లు భూమిలో ప్రకంపం చోటు చూసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అంటే దాదాపు 3 సెకండ్ల పాటు భూకంపం వచ్చినటువంటి పరిస్థితి అయితే చెప్పొచ్చు సింధురా. ఇంకోవైపు అంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా టౌన్ లో ఇటు చైతన్యపురి, కిసాన్ నగర్, విద్యారణ్యపురి, కమాన్ ఏరియాల్లో కూడా పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో అందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఇటు పెద్దపల్లి జిల్లా పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించిన పరిస్థితి. అంటే ఇండ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంటే చిన్న చిన్న వస్తువులు కదులుతుండడం ఒకేసారి ఈ విధంగా జరగడంతో ప్రజలంతా కూడా ఒక్కసారి ఉలికి పడి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది సింధురా. అంటే ఇంకోవైపు ఏంటంటే ఈ భూకంపం వస్తుందేమో ఆందోళన ఇప్పుడైతే వచ్చి పోయింది, కానీ ఇదే భూకంపం మళ్ళీ వస్తుందేమని మాత్రం చాలా మంది తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో భూకంపం వచ్చిందట కదా, ఎలా ఉన్నారు మరి ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే పలు ప్రాంతాల నుంచి అయితే ఫోన్ల ద్వారా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది సింధురా. ఇంకోవైపు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ భూకంపం సంబంధించిన ఒకటైతే ముఖ్యంగా అంటే ఏప్రిల్ 10వ తేదీనే భూకంపం వస్తుందని చెప్పి గతంలో పరిశోధకులు అయితే నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏప్రిల్ 10న వస్తుందని మాత్రం చెప్పారు, కానీ అప్పుడు రాలేదు. కానీ డిసెంబర్లో ఒకసారి వచ్చింది. కానీ ఇవాళ మాత్రం 6:50 వచ్చిన నేపథ్యంలో ఇటు రామగుండం కేంద్రంలో ఏప్రిల్ 10న వస్తుందని చెప్పారు, కానీ అదంతా మర్చిపోయారు. కానీ ఒకేసారి ఈ రోజు భూకంపం వచ్చిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవడమే కాదు, అంటే పైన వస్తువులు కింద పడడం, ఒకేసారి సోఫాలో కూర్చున్న విద్యార్థులు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా కొంత షేకింగ్ రావడంతో బయటకు గురిగినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఒకేసారి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే కొంతమంది భయాందోళనకు గురయ్యి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ భూకంపం వస్తుందో ఏమో అని చెప్పి కొంతవరకు అయితే ఇప్పటి వరకు కూడా కొంతమంది బయటనే కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సింధురా. అంటే ఇళ్లలో పోవట్లేదు, ఎందుకంటే స్వల్పంగా వచ్చి వెళ్ళింది, మరి మళ్ళీ గిట్లా వస్తుందేమో అనే భయాందోళనకైతే గురవుతున్నారు. ఎందుకంటే దీనికి సరి అయినటువంటి ఎవరైనా చెబితే దాని ప్రకారంగా ఫాలో అప్స్ కానీ దీని మీద ఎవరు కూడా నిర్వచనం ఇవ్వట్లేదు. ఇప్పుడు వస్తుందా రాదా అనేది చెప్పని నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా అంటే టిల్ టుడే అంటే ఈ టైం వరకు కూడా బయటనే అటు ఇటు తిరుగుతూ కుర్చీలు వేసుకొని ముచ్చట్లు పెడుతున్నట్టు, మరోవైపు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అంటే ఇవన్నీ నేపథ్యం ఒకటైతే మరోవైపు భూకంప తీవ్రత ఈ విధంగా ఉండడం నేపథ్యంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి అయితే మనకు కనిపించింది సింధురా. వేణు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? మళ్ళీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉంది అని ఏమన్నా అంటున్నారా? ఇవాళ వచ్చిన భూ ప్రకంపనలకి రీజన్ ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్? అంటే యాక్చువల్ గా భూమి పొరల్లో కదలికలు కనుక ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కామన్ గా వస్తూ ఉంటది. ఇది దక్కన్ పీఠభూమి లాంటి ప్రాంతం. ఇక్కడ ఇలాంటి అసలు భూకంపాలు పెద్ద ఎత్తున రావు, ప్రమాదాలు ఏం జరగవని వాళ్ళు చెబుతున్నారు. కానీ
అంటే ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు అంటే ఆ అపార్ట్మెంట్లలో ఉంటారు, పిల్లలతో ఉంటారు, చాలా 5 అంతస్తుల్లో ఉంటారు కాబట్టి సడన్ గా కూడా దిగే అవకాశం ఉండదు. ఇంకోవైపు బయట చూస్తే మాత్రం ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడిన వర్షం ఉంది, బయటకు వచ్చే ప్రపోజల్ లేదు. మరోవైపు ఇటు ఎవరు చూసినా కానీ అంటే నిపుణులు చెప్తుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది భూమి పొరల్లో చిన్న కదలికలు మాత్రమే ఇలాంటి వస్తూ పోతూ ఉంటాయి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఇలాంటివి వస్తాయి సింధూరా. ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. సింగరేణి ప్రాంతంలో వాళ్ళకు ఇది అలవాటే, ఎందుకంటే బ్లాస్టింగ్ జరిగినప్పుడు కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది. కానీ కరీంనగర్ టౌన్ లో కావచ్చు, ఇటు జగిత్యాల కావచ్చు, ఇటు రామగుండం సంబంధించే కాకుండా ఇటు సుల్తానాబాదు, చొప్పదండి ఏరియా, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో కూడా అంటే అట్లీస్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 60 నుంచి 75 కిలోమీటర్ల చుట్టూ ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చింది. దీంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన పరిస్థితి. కానీ నిపుణులు చెప్పేది ఒకటే, మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే చెప్తా ఉన్నారు. ఈ భూమి పొరల్లో చిన్న చిన్న కదలికలు వస్తుంటాయి, పోతుంటాయి, దీంతో పెద్ద ప్రమాదం అయితే ఉండదని చెప్తున్నారని మాత్రం చెప్తున్నారు. ఏదేమైనా కానీ ప్రాక్టికల్ గా మరొకసారి వస్తుందో అని మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ రాత్రి వరకు కూడా చాలా మంది బయటనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళొద్దా అని కూడా భయపడతా ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా తమ పిల్లల కుటుంబ సంక్షేమం గురించి కూడా ఫోన్ల ద్వారా తెలుసుకుంటా ఉన్నారు. జిల్లాలో భూకంపం వచ్చింది కదా, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఫోన్ల ద్వారా కూడా క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా కనిపిస్తోంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ వేణు.